పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాలలో ఉపాధి కూలీలకు పెను ప్రమాదం తప్పింది. ఉపాధి హామీ పనుల్లో భాగంగా పెద్దమ్మకుంట వద్ద మట్టిని తొలిచే పనులు చేస్తున్న కూలీలపై బండరాయి పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బుర్ర స్వరూప, అవునూరి తార, లింగమ్మలు తీవ్ర గాయాల పాలయ్యారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఉపాధి కూలీలు గాయపడ్డారని చెబుతున్నారు గ్రామస్తులు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. కరువు పని చేస్తూ ఉంటే దాదాపు మా గ్రామస్తులు 180 మంది మహిళలు కానీ మగవాళ్ళు కానీ పనిచేస్తూ ఉన్నారు. వారికి ఈ ఉపాధి హామీలో ఈ ఎండకు ఎలాంటి పనులు లేకపోయేసరికి వీరందరూ ఆ పనికి పోతే ఆ పనులు ఏంటంటే దానికి ఒక నామ్స్ ప్రకారం చేయకుండా, నామ్స్ ప్రకారం ఉపాధి హామీ కరువు పని 1 మీటర్ లోతే తీయాలి. మీటర్లో తీయకుండా దాదాపు ఒక 3 నుంచి 4 మీటర్ల లోతు ఆ కుంటను డెప్త్ లోపలికి పోయి తీయడం జరుగుతూ ఉంది. అది తీస్తే ఏమైందంటే ఆ కుంట పక్క పట్టున్నటువంటి గుండ్లు, ఆ కుంటకు పక్క పట్టే బార్డర్కు గుండ్లు ఉన్నాయి. ఆ గుండు పక్క కూడా దాని మొత్తం మట్టి తీస్తే ఈరోజు గ్రామంలో ఆ గుండు మీదపడి బుర్ర స్వరూప అని చెప్పి గౌడ కులస్త్రాలు, లింగమ్మ వీరందరూ కూడా దెబ్బలు జరగడం జరిగింది. ఒక ఆమెకు చేయి ఫ్రాక్చర్ అయినట్టు అనిపిస్తూ ఉన్నది, ఒక ఆమెకు కాల్ ఫ్రాక్చర్ అయినట్టు అనిపిస్తూ ఉన్నది. ఈ బుర్ర తారకైతే పూర్తిగా స్వరూపకు పూర్తిగా లేచేటువంటి పరిస్థితి, కాళ్ళు చేతులు నడుము లేచేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడే డాక్టర్ చెక్ చేసి ఎక్స్రే తీసిన తర్వాత